రోజు పొద్దున్నే ల్యాప్టాప్ వెంట పెట్టింది. సో దీన్ని తీసుకొని అయితే సర్వీస్ సెంటర్ కి స్టార్ట్ అయ్యాను. దీనికోసం ఇది సాటర్న్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ షాప్ లోకి తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక ఎలక్ట్రానిక్ షాప్. ఇది వచ్చేసి మా పక్క సిటీ అని లుద్విక్ షాప్ లో రైన్ గలేరియా మాల్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఉంటది అనమాట. యాక్చువల్లీ మా సిటీలో కూడా ఒక షాప్ ఉంది, బట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత దానికి వెళ్దామని ఇక్కడికి వచ్చినాం. యాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ షాప్, ఆల్ ఎలక్ట్రానిక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ మేమైతే షాప్ లో సర్వీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాం. సో రిసిట్స్ అన్ని చెక్ చేసి మీ వారంటీ అయిపోయింది, ప్రాబ్లం ఏది అనేది తెలియట్లేదు, ఫస్ట్ అయితే ఓఎస్ఎస్ చూద్దాము, €80 అవుతుంది అన్నాడు. ఇక్కడ అంతే, ఏదైనా వారంటీ అయిపోతే, వారంటీ ఉంటే మాత్రం రిపేర్ అవ్వకపోతే కొత్త ల్యాప్టాప్ కూడా ఇచ్చేస్తాడు. ఐటమ్ అలాగా చిన్న సర్వీస్ సెంటర్స్ కూడా ఏమి ఉండవు. సో ఓఎస్ కోసం €80 వాడికి ఎందుకు అని ఒక పెన్ డ్రైవ్ నేనే తీసుకున్నాను, రీఇన్స్టాల్ చేయొచ్చు ఫ్రెండ్ ల్యాప్టాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని అని. సో మార్నింగ్ అంత తిరిగిన తర్వాత నైట్ ఇంట్లో డిన్నర్ చేసే ఓపిక కూడా లేకుండా, మా దగ్గర ఒక డోనర్ షాప్ ఉంటుంది. సో తిందామని వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. సో పక్కన ఉన్న గ్రోసరీ స్టోర్ కి వచ్చి ఇక్కడ పిజ్జాస్ చూస్తున్నాను. ఇన్ని పిజ్జాస్లలో నేను ఈ ఆమ్స్టర్డామ్ పిజ్జా తీసుకున్నాను. ఇది ఎట్లా ఉంటుందో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఇదే, ఏదైనా చిన్న వస్తువు పాడైనా కానీ అది మళ్ళీ బాగా చేయించుకోవడం చాలా కష్టం. బయట మనకు ఉన్నట్లు చిన్న రిపేర్ షాప్స్ కూడా ఏమి ఉండవు. ఫైనల్ గా అయితే నా పిజ్జా రెడీ అయిపోయింది అండ్ చాలా డెలిషియస్ గా కూడా ఉంది.